మన రాష్ట్రానికి ప్రాముఖ్యత ఉన్నది. పోలీసింగ్ పరంగా మత్తు పదార్థాల విషయంలో మనం అందరూ కూడా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా కూడా వారు ఇది నంబర్ 1 ప్రయారిటీగా తెలియజేయడం. దాదాపు 3 గంటలు అందరు ఆఫీసర్స్, ముఖ్యంగా డైరెక్టర్ ఈగిల్ ఫోర్స్ సందీప్ షాండిల్య గారు, పద్మజ సీనియర్ ఎస్పీ ఈగిల్ ఫోర్స్, వారు ఏమేం చేస్తున్నారు, గత 2.5 సంవత్సరాల్లో ఏమేమి సాధించారు, డిస్కషన్స్ తర్వాత మంచి ఫలితాలు ఈగిల్ ఫోర్స్ ద్వారా మనకు లభించాయి. అంతర్రాష్ట్ర ఆపరేషన్స్ లో ఢిల్లీ ఆపరేషన్, ఆగ్రా ఆపరేషన్, గోవా ఆపరేషన్, చాలా మందిని అరెస్ట్ చేయడము, చాలా భారీ ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేయడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో కూడా ఎన్నో ఆపరేషన్స్ వారు చేశారు. లోకల్ పోలీస్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ డ్రగ్ పెడ్లర్స్ ని, నార్కోటిక్స్ సంబంధించిన సప్లై చైన్స్ గ్యాంగ్స్ ఉన్నాయో, మళ్ళీ డిమాండ్ పరంగా కన్స్యూమర్స్ వారిపైన దృష్టి పెట్టడం, ఎవరెవరు దీన్ని కన్జ్యూమ్ చేయడానికి, ఎందుకంటే డిమాండ్ లేకపోతే సప్లై రాదు, సో వారిపైన కూడా సమానంగా దృష్టి పెట్టడం అనేది జరిగింది. నార్కోటిక్స్ కేసెస్ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా సీజర్స్ చేయవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా రేడ్స్ చేయవలసి వస్తుంది. ఏ చిన్న తప్పైనా కేసు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. ఈ డ్రగ్ ఒఫెండర్స్ ఏవైతే ఉన్నారో, సప్లయర్స్, వారి ఆస్తుల్ని సీజ్ చేయడం కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ అనే రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో అప్పటి నుండి తప్పకుండా వారు దీనికి అందించాలి. జిల్లాలో వాళ్ళకు సెల్స్ ఉన్నాయి, ఈగిల్ రీజనల్ సెల్స్, ప్రత్యేకంగా నార్కోటిక్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్స్. ఇక్కడ ఉన్న ఎస్పీ, సిపిస్, అక్కడ సివిల్ ఫోర్స్, ఆ ప్రాంతంలో ఉన్న జిల్లాలందరినీ వాళ్ళు సమన్వయం చేసుకొని వాళ్ళకి కొద్దిగా మార్గదర్శకం చేస్తూ ఏ విధంగా ఈ కేసెస్ ని మనం పట్టుకోవాలి, కొద్దిగా ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి తెలియజేస్తే ఇప్పటి నుండి డ్రగ్ పెడ్లర్స్ కానివ్వండి, సప్లయర్స్, ట్రాన్స్పోర్టర్స్, బిగ్ కన్స్యూమర్స్, అంటే చిన్న కన్స్యూమర్స్ గా మా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందంటే వారికి మేము ఛాన్స్ ఇస్తాం ఫర్ డి అడిక్షన్ సెంటర్స్. కనీసం ఎంత చిన్న జిల్లా అయినా ఒక డి అడిక్షన్ సెంటర్ పెట్టడం. ఇటువంటి మంచి ప్రణాళికలు, బుక్స్, గైడెన్స్, ఇది అందరూ ఒకసారి చదువుకుంటే వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఎటువంటి కేసెస్ ఉంటాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఏంటి, అందరు కూడా ఇచ్చి చదువుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. భయం అవసరం లేదు. వచ్చే రోజుల్లో అదే అవసరం. మన ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ కూడా పెద్ద ఎత్తున తేవాలి. డైరెక్టర్ ఈగిల్ ఫోర్స్ సందీప్ షాండిల్య గారికి, వారి మొత్తం టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.